మీరు జనరల్ కేటగిరీయా? ఈ సుప్రీంకోర్టు డిసిజన్ మీ ఫ్యూచర్ని చేంజ్ చేస్తుంది. కేర్ఫుల్లీ వినండి. గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ అందరికీ ఒక కామన్ డౌట్ ఉంటుంది. రిజర్వేషన్ సిస్టంలో మెరిట్కి వాల్యూ ఉంటుందా లేదా కేటగిరీయే ఫైనల్ డిసిజన్ చేస్తుందా అని. మన కాన్స్టిట్యూషన్ క్లియర్గా చెప్పింది. ఆర్టికల్ 14 లా ముందు అందరికీ ఈక్వాలిటీ. ఆర్టికల్ 16 గవర్నమెంట్ జాబ్స్లో ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీవన్. సింపుల్ మీనింగ్ ఏంటంటే జాబ్ కోసం కంపీట్ చేసే ఛాన్స్ అందరికీ ఈక్వల్గా ఉండాలి. ఇది ఇప్పుడు వచ్చిన కాన్సెప్ట్ కాదు. ఇయర్స్ బ్యాక్ ఇందిరా సావ్ని కేసులో సుప్రీంకోర్టు చెప్పింది రిజర్వేషన్ అనేది ఆపర్చునిటీ కోసం, కానీ మెరిట్ని డిస్ట్రాయ్ చేయకూడదు అని. లేటర్గా సౌరవ్ యాదవ్ కేసులో కూడా కోర్ట్ క్లియర్గా రిపీట్ చేసింది ఓపెన్ కేటగిరీ అంటే ఓపెన్ టు ఎవ్రీవన్ అని. రీసెంట్గా రాజస్థాన్లో ఒక గవర్నమెంట్ రిక్రూట్మెంట్ జరిగింది. ఎస్సీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ జనరల్ కట్ ఆఫ్ కన్నా ఎక్కువ మార్క్స్ తెచ్చారు. కానీ వాళ్ళ ఓన్ కేటగిరీ కట్ ఆఫ్ ఇంకా హై ఉండడం వల్ల వాళ్ళని షార్ట్ లిస్ట్ నుంచి తీసేశారు. అప్పుడు వాళ్ళు అడిగారు, మేము బెటర్ మార్క్స్ తెచ్చినా కూడా జనరల్ లిస్ట్లో ఎందుకు కన్సిడర్ చేయలేదు అని. సుప్రీంకోర్టు ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా చెప్పింది, ఒకవేళ ఒక రిజర్వ్డ్ కేటగిరీ క్యాండిడేట్ను రిలాక్సేషన్ తీసుకోకుండా ప్యూర్ మెరిట్తో జనరల్ కట్ ఆఫ్ క్రాస్ చేస్తే వాడు డైరెక్ట్గా జనరల్ కేటగిరీ క్యాండిడేట్. జనరల్ కేటగిరీ అంటే పర్టికులర్ పీపుల్ కోసం కాదు, అది ఓపెన్ పోస్ట్ కోసం. ఓపెన్ అంటే ఓపెన్, క్యాస్ట్, కేటగిరీ, జెండర్ ఇర్రెలవెంట్. చాలామంది అంటారు ఇది డబుల్ బెనిఫిట్ కదా అని. సుప్రీంకోర్టు సింపుల్ ఆన్సర్ ఇచ్చింది, ఇది డబుల్ బెనిఫిట్ కాదు, ఇది మైగ్రేషన్ కాదు, ఇది జస్ట్ మెరిట్ రికగ్నిషన్. సో ఫైనల్గా ఈ లైన్ గుర్తుపెట్టుకోండి, రిజర్వేషన్ ఆపర్చునిటీ ఇస్తుంది, సెలక్షన్ని డిసైడ్ చేస్తుంది మెరిట్. కేటగిరీ హెల్ప్స్ యూ ఎంటర్ ద రేస్, బట్ మెరిట్ విన్స్ ద రేస్. మీరు సీరియస్ ఆస్పిరెంట్ అయితే ఈ క్లారిటీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్.